హలో అండి, అందరికీ నమస్తే. సో, నేను ఈరోజు ఒక టెంపుల్ చూపించాలనుకుంటున్నా అండి మీకు. ఇది శ్రీ చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి టెంపుల్, చేబ్రోలు, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్లో ఉంది. టెంపుల్ అయితే చాలా బాగుందండి, చాలా ప్రశాంతంగా ఉంది. 3 సైడ్స్ మంచిగా కొలను ఉంది, కొలనులో చేపలు ఉన్నాయి. అంటే చాలా ప్రశాంతంగా ఉందండి. ఎన్విరాన్మెంట్ అయితే చాలా బాగా నచ్చింది. అందుకనేసి మీకు ఈ వీడియో తీసి పెట్టాలని అనిపించి పెడుతున్నాను. టెంపుల్ కూడా చాలా ఓల్డ్‌దండి, చాలా బాగా ఉంది. దీని స్థల పురాణం ఏంటంటే, శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు బహదూర్ 18వ శతాబ్దం లో జరిగిన సంఘటన ఇది. ఆ రాజుగారి హయాంలో దొంగతనాలు, చాలా దోపిడీలు చాలా జరిగేవి. ప్రజలందరూ భయభ్రాంతులకు గురి అయ్యి రాజు దగ్గరికి వెళ్ళి ఏదైనా హెల్ప్ చేయమని కోరగా, ఆ దొంగలందరినీ పిలిచి సామరస్యంగా ఏదైనా ప్రాబ్లం సాల్వ్ చేసుకుందాం అనేసి అనుకుంటాడు ఆ రాజు. కాకపోతే వాళ్ళు ఎవ్వరూ వినరు. కాబట్టి వాళ్ళని పిలిచి ఒకరోజు అన్నంలో విషము కలిపి పెట్టి వాళ్ళని చంపించేస్తాడు. తర్వాత ఇది చేసినందుకు ఆ రాజు చాలా మానసికంగా కృంగిపోయి, మనశ్శాంతి లేక అసలు అన్నము తినకుండా చాలా బాధపడుతూ ఉంటాడు. దీనికి ఏమైనా ప్రాయశ్చిత్తము ఏం చేయాలి అన్నట్టుగా. సో, అన్నం పరబ్రహ్మ స్వరూపముగా భావించి, బ్రహ్మదేవునికి కూడా ఎక్కడ దేవాలయాలు లేవు కదా, ప్రప్రథమంగా బ్రహ్మదేవునికి దేవాలయాన్ని కోనేరులో నిర్మాణం చేద్దాము అన్నట్టుగా సంకల్పం వచ్చి చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామిగా నామకరణం చేసి ఈ టెంపుల్ నిర్మాణం చేశారండి. చుట్టుపక్కల కూడా చాలా టెంపుల్స్ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ టెంపుల్ ఏంటంటే, బృహస్పతి గ్రహానికి బ్రహ్మ అధిదేవత గనుక గురు అనుగ్రహ విలువకై గురువారము, ఆదివారాలలో ఉదయం అభిషేకాలు విశేషంగా జరుగుతాయి. తూర్పు పడమరల శివాలయాలు ఉన్నాయి ఈ టెంపుల్కి అవుట్ సైడ్ కొంచెం దూరంలో. తర్వాత దక్షిణ దిక్కున శ్రీ రంగనాథ స్వామి వారి టెంపుల్ ఉంది, వేణుగోపాల స్వామి టెంపుల్ ఉంది, అమ్మవార్ల టెంపుల్స్ ఉన్నాయి. వీటన్నిటితో అష్టదిగ్బంధనం చేసి కోనేరులో ఈ చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించారన్నమాట. టెంపుల్ అయితే చాలా బాగుందండి, ఒక్కసారైనా వెళ్ళి చూడండి. మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది, మీకు అక్కడి నుంచి రావాలి అనిపించదు. చాలా బాగుందండి, ఒక్కసారి వెళ్ళి చూడాలని కోరుకుంటున్నాను. నేను ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను. దీంట్లో ఏదన్నా మిస్టేక్స్ ఉంటే ఏమీ అనుకోవద్దండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.